వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమే తన లక్ష్యమని చాలా రోజులుగా చెప్తున్నటువంటి రఘురామకృష్ణంరాజు ఆ దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి తన వంతు ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇక గత ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు విజయం కూడా సాధించేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో రఘురామకృష్ణంరాజు గారు మనతో ప్రస్తుతం ఉన్నారు. సార్, మీరు చాలా కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూస్తారని చాలా కాలంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా నెరవేర్చుకున్నారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? చాలా 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 ఆనందంగా ఉంది. 4.5 సంవత్సరాల కోరిక నెరవేరింది. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్. కోర్స్ ప్రజలు కూడా నాకన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నారు. నేను కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, నేను ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలి, శాసనసభ స్పీకర్ అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చో సభలో అని చెప్పాలి. మీరేమనుకున్నారు? ప్రజలు అన్నారు, నేను ఎప్పుడు అనలా. నాకు ఆలోచన కూడా లేదు, నేను ఎప్పుడూ అనలేదు. ఎవరో సోషల్ మీడియాలో అంటే అది వైరల్ అయిపోయింది అంతే. నేను ఎప్పుడు అనలేదు, అనుకోలేదు కూడా. అనలేదు, అనుకోలేదు. సో ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, మీకు మంత్రి పదవి వస్తుందని కూడా ఒకవైపు ప్రచారం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు? మనమేమనుకుంటాం, సాయంత్రం 5-6కి ఫోన్ వస్తే వచ్చినట్టు, లేదంటే లేదంతే. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితం కావడానికి కారణం ఏమనుకుంటున్నారు? కారణం జగన్మోహన్ రెడ్డి. అతను దారుణంగా ఓడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంతే. మేము ఇంత ఇది వచ్చిందంటే, ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఎందుకు వచ్చిందంటే, ప్రజలు అతన్ని అసహించుకున్నారు. అతను చేసిన పనుల్ని భస్మాసురులాగా అతని నెత్తి మీద అతను చేపెట్టుకున్నాడు. సో మీరు గతంలో అక్కడ పనిచేశారు కదా, చాలా కాలం. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా మారాలని అనే అంశానికి సంబంధించి సలహా కానీ సూచనలు కానీ చేస్తారా? ఇక వేస్ట్, ఇంకేం మారుతాడు ఆయన? ఇంక అంటే మీ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా ఈరోజు కంప్లైంట్ చేస్తున్నారు. గుంటూరు ఎస్పీకి కంప్లైంట్ చేశారని చెప్పినారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కంప్లైంట్ చేస్తున్నారు. అవును, ఆయన తీసుకొచ్చి బాధమంటే బాధారు, ఆయనకు చూపెట్టారు. సో అసలు కొట్టడమే తప్పు, చట్టం ఉల్లంఘించారు. దాన్ని చూడటం ఇంకా దారుణం. చట్టాన్ని పరిరక్షించరా బాబు అంటే, కొట్టితే చూసి ఆనందించడం అంటే అది ఇంకా హింసకు పరాకాష్ట. సో తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని కంప్లైంట్ ఇచ్చాం. చూద్దాం ఏమవుతుందో. మొత్తంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైనటువంటి రఘురామకృష్ణంరాజు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా మారే అవకాశం లేదు అనే అంశాన్ని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అదే సందర్భంలో తాను ఎంపీగా ఉన్నటువంటి సమయంలో తన పైన జరిగినటువంటి దాడికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా కారణం కాబట్టి ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో రమేష్, స్వతంత్ర టీవీ, విజయవాడ నుంచి.